గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వార్తాపత్రికల వివరణలతో విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని మనం ఒకసారి గమనిద్దాం. ఈనాడు తెలంగాణ చూద్దాం. కాళేశ్వరంపై చర్చిద్దాం రండి. ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 15 ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి. సో ఈ విషయం మీద ఒక 2-3 రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. మొన్న హరీష్ రావు మాట్లాడిన దానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం మాట్లాడిన దానికి మళ్ళీ హరీష్ రావు అక్కడ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి అంటూ సీఎం మాట్లాడారు. మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోల్లో సీఎం. ఇక పొంగులేటి బియ్యంకుడికి ఖమ్మం టికెట్ మొత్తానికి 3 స్థానాల్లో నిన్న ఫైనలైజ్ అయిపోయింది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనేది. సో ఈరోజు వాళ్ళు నామినేషన్ వేయనున్నారు. రఘురామ్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్కు మహమ్మద్ వలీవుల్లా సమీర్. ఇక 15 ఆగస్టులోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. జైళ్లకు కేసీఆర్ భయపడడు. మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మన రాజ్యమే, ఎవరూ ఆపలేరు. తెలంగాణకు శత్రువే కాంగ్రెస్. బారాసా గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రచారం. ఇక జేఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా. జాతీయ స్థాయిలో 22 మందికి 100% తుది ఫలితాల విడుదల. 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ. ఆందోళన అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభ. మే 3-4 తేదీలో మరోసారి రాక. నేడు సిద్దిపేటకు అమిత్ షా. మళ్లీ విడత భాజపా అగ్రనేతల ప్రచారం. ఇక నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇంటర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. ముగిసిన రెండో విడత ప్రచారం. రేపటి పోలింగ్కు సర్వం సిద్ధం. కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది. 29 మంది బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. కరెంటు, సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే అసలు మా హయాంలో కరెంటు పోతుంది, తాగునీటికి కష్టాలు ఉన్నాయని అంటున్నారు. కానీ అసలు మేము వచ్చిన తర్వాతనే కరెంటు కానీ తాగునీటి కష్టాలు కానీ ఎక్కడ ఏర్పడలేదు అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇది ఈనాడు తెలంగాణ. సాక్షి తెలంగాణ ఎడిషన్కి వెళ్దాం ఒకసారి. కాళేశ్వరంపై చర్చకు రా, మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. నీ మేధస్సు కరిగించి కడితే మేడిగడ్డ, మేడి పండు ఎందుకైందో తేలుద్దాం. ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం. మెదడు రంగరించింది కాళేశ్వరం కోసం కాదు, దోపిడీ కోసం. భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా. సో ఈ విషయం గురించే గత 2-3 రోజులుగా చాలా హైలైట్ నిలుస్తోంది ఈ అంశం. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని సీఎం అంటున్నారు. నిజంగా రుణమాఫీ చేయకపోతే కనుక మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఏ దినపత్రికల్లో చూసినా ఈ అంశాలే చాలా హైలైట్గా మనకు కనిపిస్తున్నాయి. హరీష్ రాజీనామా జేబులో పెట్టుకో, ఆ రోజే మాట్లాడదాం. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలు. దేవుడు, మతం పేరిట విద్వేషాలు, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు. లోక్సభ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపు. వరంగల్ జనజాతర సభ, సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి. నిన్న మడికొండలో జనజాతర సభ నిర్వహించారు. అక్కడ కావ్యాను గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తన అభ్యర్థికి మద్దతు తెలుపుతూ నిన్న బహిరంగ సభలో పాల్గొన్నారు. ఖమ్మం నుంచి రామసహాయం, కరీంనగర్లో వెలిచాల. హైదరాబాద్ బరిలో మహమ్మద్ వలీవుల్లా సమీర్. ఎట్టకేలకు కాంగ్రెస్ తుది జాబితా ప్రకటన. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్ను కూడా ప్రకటించారు. ఇక ప్రభుత్వం మెడలు వంచుతాం, 12 లోక్సభ సీట్లు ఇవ్వండి, హామీలన్నీ అమలు చేసేదాకా సర్కార్ను వెంటాడదాం కేసీఆర్. 5 ఎకరాలకే రైతు బంధు అంటూ దగా. రైతు బీమా ఉంటుందో లేదో, నీళ్లు ఇవ్వడం లేదు, కరెంటు సరిగా రావడం లేదు. ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది, పింఛన్ల పెంపు ఏది? నన్ను తిట్టినా సరే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే వదలను. మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో మాజీ సీఎం ప్రసంగించారు. బస్సు యాత్ర నిన్న నుంచి షురు అయింది. రైతులతో కూడా మాటామంతి చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా అంటూ హరీష్ రావు మాట్లాడారు. నిన్న ఇక్కడ జరిగిన ప్రధాన వార్తను చూద్దాం. ఒట్టేసి దేవుడితో రాజకీయాల. దేశం ధర్మం అంటే బీజేపీని విమర్శిస్తారా?
సీఎం రేవంత్ పై బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ శ్రేణులు నేడు కరీంనగర్లో బండి నామినేషన్ వేయనున్నారు. దీనికి భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఇంటర్లో బాలికలదే పై చేయి, బాలికలే మెరికలు, అన్నీ పచ్చి అబద్ధాలు అంటూ మరొక ప్రధాన వార్త చూద్దాము. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి జగ్గారెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోక్ అభివర్ణించారు. ఆయన ఆసుపత్రులు చూపించుకుంటే మంచిది, ఎన్నికల తర్వాత వెళ్లేది ఎర్రగడ్డకే. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు, 14 చోట్ల డిపాజిట్ పోతుంది అంటూ మాట్లాడారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు. సో డిపాజిట్ కూడా రాదు, మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు కూడా మా సైడే వస్తారు కాబట్టి నెక్స్ట్ ఇంకా పార్టీని మూసుకునే పరిస్థితి కూడా వస్తుంది, దాన్ని క్లోజ్ చేసే అవసరం కూడా వస్తుందని నిన్న ఉత్తమ్ సవాల్ విసిరారు. దీనికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్. తాజాగా పర్యావరణ అనుమతుల జారీకి నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. 2017 జూలైలోనే పర్యావరణ అనుమతులు జారీ, అనుమతులకు విరుద్ధమైన టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం నిర్మాణం. దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యావరణ అనుమతులు పొందాలని 2022లో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నర తర్వాత ఫలించిన సుదీర్ఘ ప్రయత్నాలు. సో ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఒకసారి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్కి వెళ్దాం. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జరభద్రం, నేటి నుంచి వడగాలులు, శని ఆదివారాల్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా. యువరాజు సలహాదారు చెబుతున్నదదే, వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు, పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భోపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ సభలో పాల్గొన్నారు. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది, మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, మీరు కట్టిన అద్భుతం ఏంటో చూసొద్దామంటూ నిన్న సీఎం రేవంత్ సవాల్ విసిరారు. మీరు అసలు ఎలా కట్టారు ఏంటి, నిజంగా నాతో పాటు రండి, నిపుణులు మేధావులు అందరూ కూడా వస్తారు, అసలు ఎలా కట్టారు, మీరు కట్టిన వెంటనే అసలు అప్పుడెప్పుడో కడితే అప్పుడే ఎందుకు కూలిపోయింది, దీనికి అసలు కారణం ఏంటి, అండ్ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీరే ఓన్ డిజైనింగ్, మీరే ఇరిగేషన్ అన్నీ మీరే చూసుకున్నారు, అక్కడ ఓన్ డిజైనింగ్ మీరే చేయడం పట్ల అసలు అది కరెక్ట్గా లేదు కాబట్టే నిన్న అలా జరిగిందని చెప్పేసి నిన్న ఆ విషయాన్ని వెల్లడించారు. మీరు కట్టిన అద్భుతం ఏంటో చూసొద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీకి రారు కానీ టీవీల్లో 4 గంటలు సొల్లు, బీఆర్ఎస్కు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా, రామప్ప శివుడు, సమ్మక్క సారాలమ్మ సాక్షిగా 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనికి సవాల్ విసిరారు. మరి ఆగస్టు 15 లోపు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తారా లేదా అనేది చూడాలి. హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉంటూ బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు. మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా, ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి, కేటీఆర్ సిద్ధమా, రేవంత్ రెడ్డి వరంగల్, సికింద్రాబాద్ సభల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతా, జనం తరఫున పోరాడి పనులు చేయిస్తా, కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డగోలుగా హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదు, తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్సే శత్రువు, సాగర్ ఆయకట్టును ఎండబెట్టి దద్దమ్మలు వీళ్ళు, జైళ్లు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా, అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండవేని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వేలో ప్రమాదం జరిగింది. నిన్న 8 కార్లు ఢీకొన్నాయి. సో బీఆర్ఎస్కు 2 సీట్లు కూడా రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఆగస్టు 15లోగా రుణమాఫీ, మహిళలకు 2500, అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న నల్గొండలో భారీ మెజార్టీతో రఘువీర్ను గెలిపిస్తాం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. ఇక అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు, కవిత సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు, ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం, మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి
కేజ్రీని కలిశారు. కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు. ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్లు మాగుంటకు కవిత వెల్లడించారు. శ్రీనివాసులు రెడ్డి ఆమె 50 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఈడీ నిన్న ఈ విషయాన్ని వెల్లడించింది. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపైన కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం చేశారు. తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సో యాస్టీజ్ ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి. గురుకులాలో 85% ఉత్తీర్ణత. ఒకే రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు నిన్న వెల్లడయ్యాయి. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, నేటి నుంచి ఫీజు చెల్లించుకోవచ్చు. నెక్స్ట్ 25,000 కోట్ల స్కామ్లో సునేత్రా పవార్కు క్లీన్ చిట్ ఇచ్చారు. అవకతవకలు జరగలేదని మహారాష్ట్ర పోలీసులు నివేదిక అందించారు. ఎన్నికల వేళ ప్రతిపక్షాలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ వాషింగ్ మెషిన్ అని మరోసారి రుజువైందని శివసేన మాట్లాడుతున్నారు. ఇక రఘురామరెడ్డికే ఖమ్మం సీటు అంటూ మరొక వార్త చూడొచ్చు. పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్, హైదరాబాద్లో వలియుల్లా సమీర్ పోటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. నల్గొండలో జెండా పాతేదెవరో. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇక్కడి నుంచే పునర్వైభవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం చేస్తుందంటూ మాట్లాడుతున్నారు. ఇక దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే, పైగా బీజేపీపై విమర్శలు చేయడం. ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఒకసారి నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాము. నిన్న జరిగిన సభలో అసలు జనసంద్రమైంది. ఈ పిక్చర్ని కూడా మనం చూడొచ్చు. రహదారి రణభేరి. తెలంగాణ శత్రువు కాంగ్రెస్, దాని మెడలు వంచి దారికి తెస్తా అంటూ ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. నాడు ఆంధ్రాలో కలిపి గోసపెట్టింది, ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా? టైల్ పాండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్లే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ యాడ పడుకున్నాడు. కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేనా? బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలు అమలు. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో నిన్న పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భువనగిరి నుంచి రోడ్ షో మొదలు కానుంది. ఇక ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్కు పోదాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్ విసిరారు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అంటూ యాస్టీస్ సేమ్ పక్కన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. కరెంటు కోతలు లేనే లేవు, అయినా కూడా కరెంటు పోతుందని మాట్లాడుతున్నారు అని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. తొలి దశలో కమలానికి ఎదురుదెబ్బ. మొదటి విడతలో 109 సీట్లకు పోలింగ్ జరిగింది. బీజేపీకి ప్రతికూలంగా సాగిన ఓటింగ్. ఎదురు గాలి వీచిందన్న కమలనాథులు. అందుకే మారిన ప్రధాని మోదీ మాటలు. మత కోణపు ప్రసంగాలు మరింత తీవ్రం. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారంటూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఓటమి భయం, రేవంత్కు కలవరం. ఇక మన ఆస్తిలో సగం సర్కారుకు. అమెరికా తరహాలో వారసత్వ పన్ను విధింపు. పిల్లలకు దక్కేది 45%, మిగతాది సర్కారుకు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ. ఇది న్యాయమేనన్న కాంగ్రెస్ మేధావి పిట్రోడా. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే అవా. ఇక ఇప్పటి వరకు తెలంగాణ ఎడిషన్స్ అన్ని చూసాము. ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాము. వైకాపా మాఫియా జైలుకే. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వీళ్ల అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పు. ఎన్డీఏ కూటమితోనే అది రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది అని రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో. సో కొత్త వారు వచ్చారు. నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉంది. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం. వైకాపాను భూస్థాపితం చేయడానికే మా శపథం. సింగవరం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మే 13న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైఎస్ను తిట్టిన బొత్స జగన్కు తండ్రి సమానులట. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సీఎంకే సాధ్యం. ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరు? రాష్ట్రానికి కంటైనర్లలో 1000 కిలోల డ్రగ్స్ వస్తున్నాయి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల దీనిపైన మండిపడ్డారు. ఇక జేఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా. జాతీయ స్థాయిలో 22 మందికి 100%. ఏపీ విద్యార్థులకు 9, 14, 20, 21 ర్యాంకులు. తుది ఫలితాలు విడుదల చేశారు.
ఇక ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్కి వెళ్దాం. జగన్ మార్కుతో సమాజం సిద్ధం. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో జరిగిన రోడ్ షోలో బహిరంగ సభలో ఈ జనసంద్రాన్ని మనం చూడొచ్చు. సిక్కోలో జనసంద్రం. సీఎం జగన్ పై ఉత్తరాంధ్ర వాత్సల్యం. ఉదయం 6 నుంచి జనంతో కిక్కిరిసిన అక్కివలస బస శిబిరం. వైఎస్ఆర్సీపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల చేరికలు. వార్ వన్ సైడ్ జన ప్రభంజనం మధ్య జైత్రయాత్రలో సాగిన సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజుల్లో 23 జిల్లాలు 86 నియోజకవర్గాల్లో 2188 కిలోమీటర్ల దూరం సాగిన యాత్ర. సో సీఎం జగన్ ఈ రోజు నామినేషన్ పులివెందుల్లో వేయనున్నారు. అసామాన్యులు వైఎస్ఆర్సీపీ తరఫు అభ్యర్థులు, నిరుపేదలు, సొంత ఇల్లు ఎలాంటి నగలు లేని మడకసిర అభ్యర్థి ఈరలక్కప్ప, సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు, రంపచోడవరం అభ్యర్థి ధనలక్ష్మి ఆస్తులు 53 లక్షలే. మైలవరం అభ్యర్థి తిరుపతిరావు ఆస్తి 4.27 లక్షలే. పాడేరు అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు 50.98 లక్షలు. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు కళ్ళు చెదిరే ఆస్తి పరులు అంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇక నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ఈ రోజుతో ముగియనుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. ముగిసిన రెండో దశ ప్రచారం. 89 స్థానాలకు రేపే పోలింగ్. దేశంలో రెండో దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. ఇక 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26వ తేదీన అంటే సెకండ్ ఫేజ్ పోలింగ్ రేపు జరగనుంది. ఈసారి రెండో దశలో కేరళలో ఉన్న మొత్తం 20 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీలో బీజేపీకి బాబే లీడర్. దేశమంతా మోదీకా పరివారే. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధేశ్వరి. సొంత పార్టీ నేతలను కాదని బాబు అధినాయకులను పార్టీలు సీట్లు కూటమి కట్టిన బీజేపీ సీట్లు టీడీపీ నేతలకే. బద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు. సో కొంతమంది కమలం నాయకులు కానీ అటు జనసేన కానీ టీడీపీ కానీ మొదటి నుంచి కూడా ఇదే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. అంటే మా పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. చిత్తూరులో టీడీపీ ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యం అంటున్నారు. పచ్చ పార్టీ ప్రలోభాలు, ఓటమి భయంతోనే అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారీ తాళాలతో ఓటర్లకు గాలం. ఓవైపు మద్యం, ఇంకోవైపు మనీ, మరోవైపు గిఫ్ట్ బాక్సులు పంపిణీ. పచ్చ నేతలకు అనుసరణలో భారీగా కర్ణాటక మద్యం డంపులు. పవన్ ఆస్తులు మాయా, పెళ్లాల లెక్కలు మాయే. పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకొక అబద్ధం. సినిమాల్లో కంటే జనసేన పెట్టాకే పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి? పవన్ అఫిడవిట్లో వివరాలపై విచారణ చేయించాలి. కరోనా సమయంలోనూ 30 కోట్లు ఆస్తులు ఎలా కొన్నారు అన్న చిరంజీవి తల్లిని అవమానించింది పవనే. వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ నిన్న వ్యాఖ్యలు చేశారు. సో ఇది సాక్షి ఏపీ ఎడిషన్. ఒకసారి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్కి వెళ్దాం. మండుతున్న రాష్ట్రం. నెలాఖరు వరకు వడగాల్పులు. వచ్చే నెలలో మరింత తీవ్రంగా ఈ గాల్పులు ఉంటాయని చెప్తున్నారు. భూమిలో తగ్గిన తేమ, నిశ్చలంగా గాలులు, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బతికున్నా చచ్చినా పన్ను. కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి సంపదపై పంజా మోదీ. నెక్స్ట్, ధరలు తగ్గాలంటే జగన్ పోవాలి. అప్పుడే పేదలకు మనుగడ. 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం అంటూ బాబు మాట్లాడారు. జగన్ అరెస్టు ఖాయం. ఇది మోదీ గ్యారంటీ. వంచక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పోరాటం అంటూ పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర గేట్వే భోగాపురం. జగన్ నాడు ఎయిర్పోర్ట్ను వ్యతిరేకించాడు. భూముల ధరలు పతనం చేశాడు. ఆ వెంటనే ఆయన అనుచరులు తక్కువకు 100 ఎకరాలు కొన్నారు. గద్దెనెక్కాక ప్రభుత్వ భూములు దోచాడు. మేమొచ్చాక ఏడాది కల్లా విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తామని జరిగిన సభలో మాట్లాడారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడి తల తీసేశారు. 160 దేవాలయాలపై దాడులు. భక్తుల మనోభావాలపై దెబ్బ కొట్టారు. నేను పోరాడితే కేసులు పెట్టారు. అర్చకులను కూడా వదలడం లేదు. తండ్రి బాబాయి మరణాలపై శవరాజకీయాలు. టీడీపీ నేత దీనిపైన నిప్పులు చెరిగారు. ఇక మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అందుకే అడ్డగోలుగా అబద్ధాలు. అధికారంలోకి రాగానే కూళ్ల గణన చేస్తాం. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్ని లక్షాధికారులను చేస్తామని వ్యాఖ్యానించారు. ఇక వైఎస్ను తిట్టిన బొత్స నీకు తండ్రితో సమానమా అంటూ మరొక ప్రధాన వార్త చూడొచ్చు. అవినీతి వైసీపీ నేతలు జైలుకే. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అదే చేస్తాం. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంది అంటూ రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. గుంటూరులో వార్ వన్ సైడే. 1,00,000కు పైగా మెజార్టీతో గెలుస్తా. మాకు 130 నుంచి 140 సీట్లు గ్యారంటీ. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి. నాకు ఇక్కడ ఏమీ లేవు, నన్ను ఏమీ చేయలేరు. 30 ఏళ్ల పాటు రాజకీయం చేయడానికి వచ్చా. నా కథ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నన్ను కొడితే 5 ఏళ్లకైనా
వాడి చెయ్యి తీసేస్తా, ఎన్నికల తర్వాత జగన్ రెడ్డికి షాక్ ట్రీట్మెంట్ అంటూ మాట్లాడుతున్నారు. ఇక నిఘా చీఫ్గా విశ్వజిత్, బెజవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ, ఈసీ ఆదేశాలతో నియమించిన సీఎస్. గతంలో ఎన్నికల సమయంలోనే నిఘా బాధ్యతలు చూసిన విశ్వజిత్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అధికారిగా రామకృష్ణకు శాఖలో మంచి పేరుందంటూ మాట్లాడుతున్నారు. ఆదమరిస్తే అంతే, టైటిల్ చట్టంతో భూములకు ముప్పు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిందే, సర్కారు మాట నమ్మితే గజము మిగలదు, ఎవరి భూమికి వారే కాపలాదారు, రీసర్వే రికార్డులన్నీ తప్పులమయం, జగన్ సర్కార్ హడావిడితో చిక్కులు, దళితులపై దాష్టికం, జగన్ పాలనలో దాడులు, హత్యలు, అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడుతున్నారు. సో ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. గత 2 రోజులుగా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒక ప్రైవేటు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ దగ్గర నుంచి 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్పై కాంగ్రెస్ ముకుమ్మడి దాడి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌంటర్లు కూడా విసురుకుంటున్నారు.